బాడీ ప్రజెంట్ బట్ సమ్ ఆఫ్ ది మెంబర్స్కి మైండ్ ఆబ్సెంట్. అంటే వాళ్ళ ఆలోచనలు ఇక్కడ ఉండవు, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటాయి. వాళ్ళని చూడగానే కంపల్సరీగా లెక్చరర్ ఐడెంటిఫై చేస్తారు. బట్ ఐడెంటిఫై చేసినప్పుడు క్లాస్లో లేపి తిట్టడం అనేటువంటిది జరగకూడదండి. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటాడు. అందువల్ల ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్ తర్వాత స్టూడెంట్ని పిలుస్తాం. ఇలా జరిగింది, నేను అబ్జర్వ్ చేశాను, నువ్వు ఎందుకు అలా ఉన్నావు అంటే వాళ్ళు ఏదన్నా మనకి రీజన్ చెప్తే మీరు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సింది 1 year హార్డ్ వర్క్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్నల్గా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా డిస్కస్ చేస్తారు, మాతో డిస్కస్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్తో డిస్కస్ చేస్తారు. అవి మేము సాల్వ్ చేయగలిగినవి అయి ఉంటే మేము అక్కడికక్కడ స్పాట్లో సాల్వ్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ మేము సాల్వ్ చేయలేనివి ఏమైనా ఉంటే పేరెంట్ తోటి మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏమో సార్, 90s లో మేము స్కూల్ చదువుకున్నాం. ఓకే, అప్పుడు కూడా బెత్తంతో చితకొట్టేవాళ్ళు. అవునమ్మా. అప్పుడు ఏమి పేరెంట్స్ వచ్చి మా అమ్మాయిని ఎందుకు కొట్టాను ఎప్పుడైతే అడగలేదు. ఇప్పుడేమి మరి అదేం పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఏం లేదమ్మా, మోర్ ద ప్యాంపరింగ్ మోర్ ద డెస్ట్రాయింగ్ అంతే. ఏమైనప్పటికీ ప్యాంపర్ చెయ్యొచ్చమ్మా. గాజు బొమ్మను పొట్లంలో కట్టొచ్చు, కానీ పొట్లంలో ఉంది కదా నెత్తిన బరువు పెడితే గాజైనా ఇరుగుతుంది అంతే. ఇంకా అది